హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనుకోని మీరు చూస్తున్నారు ప్లస్ యువర్ రీసెర్చ్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనకైతే మాత్రం ఏపీ ఎంసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అప్డేట్ అయితే అడిగారు చాలా మంది. సో సీట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, మనకి ఏ టైంకి రిలీజ్ అవుతుంది, ఏ డేట్ రిలీజ్ అవుతుంది అని అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. సో మనకైతే ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీద మనకి ఏపీ సెట్స్ మొత్తం ఈఏపీ సెట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, అన్నీ అయితే ఇదే వెబ్సైట్లో దొరుకుతాయి. ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. చదువు చూసుకున్నట్లయితే మీకైతే మాత్రం ఇక్కడ ఏపీఎస్సీ 2024 ఉంటుంది, దాన్ని క్లిక్ అయితే చేయండి. ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో మీకు ఇక్కడ చాలా అంటే ఆప్షన్స్ అయితే వచ్చాయి. నో పేమెంట్, నో అప్లై రిజిస్ట్రేషన్, ప్రింట్ వెరిఫైడ్ అని చెప్పేసి. అదే విధంగా మీకు ఇక్కడ క్లియర్గా ఇక్కడ నోటిఫికేషన్ కూడా అయితే ఉంది. ఇక్కడ మనం డేట్స్ కానీ చూసుకున్నట్లయితే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది 26/8/2024 అయితే ఇచ్చారు. అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా 26/8/2024 30 ఆగస్ట్ వరకు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో అంటే మనకి రేపు 26th ఆగస్ట్, అంటే ఈ రోజు 25th కాబట్టి రేపు 26th ఆగస్ట్ అయితే మీకైతే అలాట్మెంట్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో అలాట్మెంట్ ఏ టైంకి రిలీజ్ చేస్తారని మనం చూసుకున్నట్లయితే ప్రతిసారి అలాట్మెంట్ అనేది ఉదయం అంటే మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 లోపు అయితే మీకు ఏ టైంలో అయినా సరే అలాట్మెంట్ అయితే రిలీజ్ అయితే చేస్తారు కాబట్టి సో మీరైతే ఎప్పటికప్పుడు ఆ వెబ్సైట్ని రేపు రిఫ్రెష్ చేస్తూ ఉండండి. మాక్సిమం ఏంటంటే 11కి అలాగైతే ప్రతి కౌన్సిలింగ్లో కూడా ఏమవుతుందంటే 11కి అయితే రిలీజ్ చేస్తారు. అదేవిధంగా ఒకవేళ ఇన్ కేసు ఏమైనా ఫెయిల్యూర్ కానీ అయినట్లయితే ఈవినింగ్ 6 లోపు అయితే ఖచ్చితంగా అయితే చేస్తారు. కొన్నిసార్లు డిలే కూడా అవుతుంది. జరిగినా సరే ఖచ్చితంగా నేను మీకైతే వీడియో చేసి పెడతాను కాబట్టి అదేవిధంగా ఈ వీడియో మరి ఆ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే మీరు ఏదైతే జూమ్ అవుట్ చేస్తున్నాను చూపిస్తున్నాను. ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్కి పైన మీకు ఇవన్నీ ఆప్షన్స్ డిసేబుల్ అయిపోయి పైకి అయితే మాత్రం మీకు డౌన్లోడ్ సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. దాంట్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి ఓటీపీ కానీ ఎంటర్ చేసినట్లయితే మీకైతే మీ సీట్ అలాట్మెంట్ ఏ కాలేజ్ వచ్చిందో మీకైతే వస్తుంది. మీరు ఆ పీడిఎఫ్ని కూడా ప్రింట్ తీసుకోవచ్చు, దాన్ని కాలేజ్కి అయితే ఇవ్వాలి. అలాగే అదేవిధంగా మీకు లాస్ట్లో అయితే మీరు చేయాల్సింది అయితే ఉంటుంది. అది వచ్చేసరికి ఐ యాక్సెప్ట్ మై అలాట్మెంట్ అని చెప్పి అయితే ఉంటుంది. ఐ యాక్సెప్ట్ మై సీట్ అని చెప్పేసి దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీరైతే ఆ కాలేజ్కి అయితే కన్ఫర్మ్ అయితే అయిపోతారు. సో ఇందులో చాలా మందికి ఇంకో డౌట్ ఉంది ఏంటంటే మాకు సెకండ్ కౌన్సిలింగ్ లోనే వచ్చిన కాలేజ్ ఏమవుతుంది అని అడుగుతారు. సో మీకు సెకండ్ కౌన్సిలింగ్ లో వచ్చిన కాలేజ్ ఏమవుతుందంటే వెరీ సింపుల్ గా ఆ సీట్ అనేది మీకు క్యాన్సిల్ అయిపోయి ఇక్కడైతే మీకు సీట్ వస్తుంది. మీరు ఇప్పుడు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం పట్టుకొని వెళ్ళి థర్డ్ కౌన్సిలింగ్ లో వచ్చిన మీకు ఏదైతే కాలేజ్ ఉందో దానికి రిపోర్ట్ అయితే ఇవ్వచ్చు. మీ పాత డాక్యుమెంట్స్ కూడా మీరు ఓల్డ్ కాలేజ్ అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన కాలేజ్ కానివ్వండి, సెకండ్ కౌన్సిలింగ్ వచ్చిన కాలేజ్ కానివ్వండి, ఆ కాలేజెస్కి అయితే వెళ్ళి మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అయితే ఫ్రెండ్స్ అప్డేట్ అయితే మాత్రం మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే చూడండి. ఈ లింక్ వచ్చిన వెంటనే పెడతానంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ పెడతాను. అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే అంటే మీకు ఉంటుంది కదా అలాట్మెంట్ ఆర్డర్, దానికి సంబంధించి కూడా నేను మీకైతే పెడతాను. అదేవిధంగా ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.